హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. విజయవాడ మొత్తం కూడా జలవాడగా మారిపోతుంది. అక్కడికి వచ్చిన తీవ్ర వరదల వల్ల చాలామంది ప్రజలు వాళ్ళ ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. మొత్తానికి అక్కడ ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా పూర్తిగా సహకరించిందనే చెప్పాలి. హెలికాప్టర్ల సాయంతో మొత్తానికి వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తున్నారు. బోట్ల సాయంతో కూడా వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఇప్పటికే చాలామందిని కూడా సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. అయితే వరదల్లో చిక్కుకున్నప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఒక ఆడియో బయటకు వచ్చింది. ఒకసారి ఆ ఆడియో వింటే మీ అందరికీ కూడా ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి. అన్న నమస్తే అన్న, నా పేరు హరివర్మ. అన్న, మా ఇంటి మొత్తం కూడా మునిగిపోయింది. మా ఇంటి ముందు మొత్తం ఫుల్గా వాటర్ వచ్చినాయి. మేము ఎటు వెళ్ళలేకుండా మధ్యలో ఇరుక్కుపోయామన్నా. ఎవరికి ఫోన్ చేస్తున్నా అసలు ఫోన్లు వెళ్ళట్లేదు, వాట్సాప్లో మెసేజ్లు కూడా వెళ్ళట్లేదు. నాకు ఒక పాప కూడా ఉందన్న, 8 నెలలు పాపకి. మా భార్యకి అసలు ఆరోగ్యం బాగాలేదు. నైట్ నుంచి కూడా ఎక్కడ ఉండిపోయామన్నా, ఇరుక్కుపోయాం. ఎటు వెళ్ళడానికి లేదు అసలు ఛాన్స్. దయచేసి మీ అందరికీ దండం పెడుతున్నా, ఎవరైనా వచ్చి మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అన్న. అసలు ఫోను పని చేయట్లేదు, అసలు ఎవరికి ఫోన్ చేసినా ఫోన్ వెళ్ళట్లేదు. మా అమ్మగారు కూడా ఏజ్డ్ పర్సన్ అన్న, ఆమె నైట్ నుంచి అలాగే ఉన్నారు. పై వరకు వచ్చినాయి అన్న వాటర్. మీకు దండం పెడుతున్నా, ఎవరైనా వచ్చి ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకెళ్ళండి అన్న. అసలు మేము బయటికి వచ్చి అసలు ఎవరైనా ఉన్నారేమో చూడడానికి కూడా మాకు లేదన్నా. మీ అందరికి రిక్వెస్ట్ పెడుతున్నా, నాకు 8 నెలల పాప ఉందన్న. నైట్ నుంచి అలాగే ఉండిపోయాం, ఎటు వెళ్ళకుండా ఇలాగే ఉండిపోయాం, వాటర్లోనే ఉండిపోయామన్నా. మీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అన్న, ప్లీజ్ అన్న. విన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ ఇంటి దగ్గర సెకండ్ ఫ్లోర్లో ఇరుక్కుపోయారు. ఫోన్ పనిచేయట్లేదు, ఎందుకంటే పవర్ లేదు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఆ చంటి పాపకి పాలు లేవు. సో వాళ్ళు ఆ సిచ్యువేషన్లో అరుస్తున్న ఆ శబ్దం కూడా ఎవరికి వినిపించట్లేదు. సో అంటే ఇది రీసెంట్గా ఈ ఆడియో బయటకు వచ్చింది. ఒక్కరు కాదు, ఇలాగే చాలామంది కూడా వాళ్ళ ఇళ్ళలో ఇరుక్కుపోయారు. అయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఓకే, అసలు ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, చిన్న చిన్న ఇల్లులు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడంతా కూడా అక్కడ వాటర్ ఉంది. ఆ వాటర్ పూర్తిగా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఏం జరిగిందో, ఎంత ప్రాణ నష్టం జరిగిందో, ఎన్ని మూగజీవులు ఆ వరదలో కొట్టుకుపోయినో ఇవన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అసలు విజయవాడకి వరదలు రావడానికి కారణం ఏంటి, ప్రధానమైన కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా మనతో పాటు చర్చించడానికి మా జర్నలిస్ట్ చరణ్ గారు లైన్లో ఉన్నారు. అతనితో మాట్లాడదాం. చరణ్ గారు నమస్తే. నమస్తే తేజ. రైట్, అయితే ఇప్పుడిప్పుడే విజయవాడలో వరదలు తగ్గుతున్నాయి, అందరూ కూడా సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్నారు అని చెప్తున్నారు. మళ్ళీ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు పరిస్థితి అక్కడ ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఏమంటున్నారు? నిజానికైతే ఈ వరదల ఉధృతి అనేది కొద్దిగా తగ్గిన మాట వాస్తవమే, కానీ ప్రజలు మాత్రం అనేక మంది, లక్షల మంది నిర్వాసితులై రోడ్ల మీదకి వచ్చేసి సరైన ఆహారం లేక, సరైన వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న సంఘటనలు అయితే మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది అయితే ఇక్కడ సిఆర్పిఎఫ్ దళాలు కానీ, ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఉన్నాయి కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్ దళాలు వస్తున్నారు, కానీ ఆ ప్యాకెట్లు ఏవైతే ఉన్నాయో ఫుడ్ ప్యాకెట్లు విసిరేస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా ప్యాకెట్లు వాటర్ లో కలిసిపోతున్నాయి. కనీసం అందరికి సమానంగా పంచుదామన్న కాన్షియస్ కూడా ఉండట్లేదు వీళ్ళకి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ వస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఫుడ్ పరంగా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అదే విధంగా రెస్క్యూ పరంగా కూడా కొంతమంది ఇంకా వాటర్ లో చిక్కుకొని ఆ బిల్డింగ్ మీద నుంచి చూస్తూ పిలుస్తూ ఉన్న సంఘటనలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే అసలు ఈ వరదలకి కారణం ఏంటి, ప్రధానమైన కారణాలు ఏంటి? నిజానికి ఈ వరదలకి ముఖ్యమైన కారణం అంటే బుడమేరు వాగు ఏదైతే ఉందో అది ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగి ఈ విధంగా వచ్చింది. గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలకి వాటర్ ఫ్లో పెరగడం వల్ల బుడమేరు వాగు కట్ట తెగి మొత్తం కూడా విజయవాడ కొన్ని ప్రాంతాలు, సింగ్ నగర్ కావచ్చు, అదే విధంగా ప్రగతి నగర్ కావచ్చు, ఇలాంటి కొన్ని ప్రాంతాలు అయితే పూర్తి స్థాయిలో దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేసి మునిగిపోయిన పరిస్థితి అయితే వచ్చింది అనమాట. ఇదే ఈ బుడమేరు వాగుకు సంబంధించి చెప్పాలంటే ఇది గతంలోనే ఇలాంటి ప్రాబ్లం ఒకటి వస్తుంది అని చెప్పేసి అధికారులు కూడా గుర్తించారు. అది ఈ రోజు జరిగిన తర్వాత ఇక అదే ఏమంటారంటే చేతులు గాలకి ఆకులు పట్టుకోవడం లాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. అంటే ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇలాంటి సంఘటన అక్కడ వచ్చిందా విజయవాడలో? నిజానికి 2005లోనే కాస్త కట్ట తెగి కొన్ని ప్రాంతాలు జలమయమైన సంఘటనలు అందరూ చూశారు. కానీ విజయవాడ సిటీ, ఇబ్రహీంపట్నం అంటే ఈ ప్రాంతాల్లోకి అప్పుడు వరద రాలేదు కదా? అంటే సిటీలోకి రాలేదు, కాకపోతే కొద్దిగా కొన్ని ప్రాంతాలు అయితే కాస్త ఇబ్బంది పడ్డ సంఘటన అయితే ఆ రోజుల్లో చూశారు. అయితే అప్పుడే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఏంటంటే ఈ వాగు కెనాల్ ఏదైతే ఉందో దీన్ని ఇంకాస్త వెడల్పు చేస్తే ఈ ఉధృతి తగ్గుతుంది అని చెప్పేసి ఆ రోజుల్లో నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం.
అయితే అది తర్వాత వచ్చేసి కొంత ముందుకు వచ్చిన తర్వాత వాగు ముందుకు వచ్చాక అక్కడ కృష్ణా నదిలో కలపడానికి వేరే పాయగా మరొక కెనాల్ తీస్తే బాగుంటుంది అని చెప్పి కూడా ఆలోచన చేశారు. సో ఈ చేశారు కానీ అది ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే మామూలుగా ఈ వాగు చూసుకుంటే ఎప్పుడైనా విజయవాడకి ప్రమాదం అనేది దాని మార్గం చూస్తే అర్థమవుతుంది. ఈ వాగు అనేది దాని ప్రయాణం కూడా విజయవాడ మీదుగా నేరుగా వస్తుంది, ఆ తర్వాత వచ్చేసి కొల్లేరులో కలుస్తుంది. ఈ విధంగా దీని మార్గమే విజయవాడకి ఎప్పుడైనా ప్రమాదం అనే సూచనలాగా ఉందన్నమాట. ఈ మధ్యలో కూడా ఏదైతే పోలవరం కెనాల్ ఉందో సో దాన్ని కూడా టచ్ చేస్తూ వస్తుంది ఇది. సో దీని వల్ల ఈ వాగు ఎప్పటికైనా సరే ఉధృతం అవుతుంది, మునుగుతుంది అనే భయాలు అయితే కలిగాయి ఆ రోజుల్లో. కానీ 70s లోనే, నిజం చెప్పాలంటే 70s లోనే దీనికి మొదట్లో ఇలా ఉధృతం అవ్వచ్చు అని ఆలోచించి ఆ రోజుల్లో చిన్న ఆనకట్ట, ఒక జలాశయం అయితే నిర్మించారు. అయితే ఫుల్ ఫ్లో అయిపోయి ఈ ప్రమాదం 2005లో జరిగింది. అప్పుడు ఇది సరిపోదు అని కొత్తగా వేరే కెనాల్ ఏమైనా వెడల్పు చేయడం ఇట్లా చేయాలని చెప్పేసి అనుకున్నారు. అది కూడా సరిగ్గా పారలేదు. చివరికి ఇప్పుడు ఈ మూల్యం అయితే చెల్లించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకొని ఆ కెనాల్ ని వెడల్పు చేయడము, అదే విధంగా ఫ్లో పెరిగినప్పుడు కృష్ణా నదిలోకి కలపడానికి ఏదైనా పాయ తీయడం చేస్తే బాగుంటుంది. అయితే ఇక్కడ కూడా మరొకటి ఉంది. కృష్ణా నదిలో కలిపినా సరే కృష్ణా వాటర్ కూడా ప్రకాశం బ్యారేజ్ కి తీవ్ర స్థాయిలో రావడం తోటి దాదాపు 12 లక్షల క్యూసెక్ల వాటర్ ని నిన్నటి వరకు అయితే రిలీజ్ చేశారు. ఇప్పటికి ఇంక ఎన్ని చేశారో తెలియదు. సో అంత తీవ్రంగా అయితే ఆ వాటర్ ని రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. అంటే వచ్చిన వాటర్ అంతా కూడా మళ్ళీ అక్కడ నుంచి కృష్ణా బ్యారేజ్ నుంచి తిరిగి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే మొత్తం ప్రజలందరినీ కూడా సేఫ్ ప్లేసెస్ కి తరలించారని చెప్తున్నారు. అంటే వాళ్ళకి సరైన టైంలో ఫుడ్ ఇస్తున్నారా? చాలా మంది కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్న వీడియోస్ అయితే బయటకు వస్తున్నాయి. మనకి అన్ని ప్రాంతాల్లోనూ రెస్క్యూ ఆపరేషన్లు అంత పర్ఫెక్ట్ గా అయితే జరగడం లేదు. చంద్రబాబు లోకేష్ గారు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు. చంద్రబాబు గారు అయితే కొన్ని ప్రాంతాల్లో ఆ బుల్డోజర్స్ మీద నిలబడి అలాగే పడవల్లో వెళ్లి కూడా పరామర్శలు చేస్తున్నారు. కానీ ఈ ఎన్డీఆర్ఎఫ్ దళాలు చేస్తున్నది సరిపోవడం లేదు అనమాట. ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం కొన్ని ప్రాంతాల వాళ్ళకి, కొంతమంది ప్రజలకు మాత్రమే రెస్క్యూ చేయగలుగుతున్నారు. చాలా మంది ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నదుల్లో మునిగిపోయిన కార్లు బయటకు తీస్తూ ఉన్నారు. చూస్తే కొంతమంది మాట్లాడేది చూస్తే ముందు రోజు 2 రోజులు వచ్చిన వరదల్లో చాలా జంతువులు, బర్రెలు, గేదెలు, రకరకాల జంతువులు అన్ని కూడా కొట్టుకుపోయాయి. ఆ విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి బయటకి. దాంతో పాటు కొంతమంది చనిపోయి శవాలు కూడా రోడ్ల మీదే ఉన్నాయి. వాటిని వీళ్ళు తీయట్లేదు. ఎవరైతే పారిశుద్ధ చేయాల్సిన అవసరం ఉందో వాళ్ళు వీటిని తీయకుండా అలా ముందుకు వెళ్ళిపోవడం వల్ల కూడా కొంత డ్యామేజ్ జరుగుతుంది అక్కడ. సో ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు చనిపోయిన వ్యక్తుల సంఖ్య చెప్పారు. అంటే అసలు ఎంతవరకు ప్రాణ నష్టం జరిగింది? ప్రాణ నష్టం అంటే ఇప్పుడైతే ఇంకా లెక్కలు తేలాల్సింది చాలా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్ లెక్కలు అయితే చెప్పడం లేదు. నిజానికి నిన్నటి వరకు అయితే 10 మంది చనిపోయారు అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే లెక్కలు 10ల సంఖ్యలో ఉంటాయి. ఇవి ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్ గా ప్రకటించట్లేదు. ఎందుకంటే మళ్ళీ ప్రతిపక్షాల నుంచి ఇదో వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది. కానీ ఈ రోజు సాయంత్రం ఖచ్చితంగా తెలుస్తాయి. అయితే అక్కడ ఉన్న వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎలాంటి నష్టం జరిగిందో కూడా తెలిసే అవకాశం ఉంటుంది అంటున్నారు కదా. అది వాస్తవం. కానీ వాటర్ పూర్తిగా వెళ్ళాలంటే ఇంకా టైం పడుతుంది. దాంతో పాటు మళ్ళీ ఈ రోజు 24 గంటల్లో ఏదైతే మాన్సూన్ ట్రఫ్ ఉందో అది కూడా తీవ్ర స్వరూపం దాల్చబోతుంది. సో దాని వల్ల కూడా వరద పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇప్పుడే సమస్య పోతుందని అయితే చెప్పలేం. ఇప్పుడు నిజం చెప్పాలంటే గవర్నమెంట్ ముందుగానే రెడ్ అలర్ట్ ప్రకటించాల్సి ఉంటే ఆ రెడ్ అలర్ట్ కూడా త్వరగా ప్రకటించలేదు. దీనిలో జరిగిన పొరపాటు అది, అసలైన పొరపాటు. అంటే ఒకవేళ రెడ్ అలర్ట్ ప్రకటించి ఉంటే వాళ్ళందరినీ కూడా మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకునే వాళ్ళ ఖచ్చితంగా. ఎందుకంటే రెడ్ అలర్ట్ ప్రకటిస్తే ఇమీడియట్ గా అక్కడ నుంచి పునరావాస కేంద్రాలకి వెళ్ళండి అని చెప్పే ఛాన్స్ ఉంటుంది. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పంపించవచ్చు. రెండోది ఎత్తున ఉన్న ప్రాంతాలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అటువైపు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అలా చేయకుండా ఏదో ఆరెంజ్ అలర్ట్ లేకపోతే ఇట్లా ప్రకటించడం వల్ల ఏమైందంటే టైం ఉంది, ఇంకా అవకాశం ఉందిలే అనే ఆలోచనలో పడిపోయారు అన్నమాట జనాలు. కానీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అంటే అంతలా వస్తుందని. ప్రభుత్వము ముందే చెప్పుంటే, అప్రమత్తం చేసి ఉంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రభుత్వమే చెప్పకపోయేసరికి కాస్త ప్రజలు కూడా ఉదాసీనంగా ఉన్నారు. ఒక్కసారిగా అది విరుచుకుపడడం తోటి వయనాడ్ లో ఎలాగైతే తీవ్ర స్థాయిలో జరిగిందో అదే విధంగా ఇక్కడ జరిగింది. నిజం చెప్పాలంటే విజయవాడ ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో ఉన్న కొండ చర్యలు విరిగిపడి కూడా కొంతమంది చనిపోయారు జనాలు. అవును, ఈ పరిస్థితి ఉందన్నమాట. మరి ఇవన్నీ కూడా లెక్క తేలాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది విజయవాడలో ఉన్న ప్రజల పరిస్థితి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అందరినీ పరామర్శిస్తున్నారు. అంటే ఒక వీడియో క్లిప్ చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. ఇంకా వాళ్ళ ఇళ్లలోనే ఉన్నారు. వాళ్ళ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మునిగిపోయిన 3rd ఫ్లోర్లో అలానే ఉన్నారు. అక్కడి నుంచే డైరెక్ట్గా సీఎం గారితో మాట్లాడుతున్నారు. ఆయన కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీ అందరినీ కూడా
సురక్షితమైన ప్రాంతాలకు మేము తరలించే ప్రయత్నం చేస్తాం, మాకు కొంచెం టైం ఇవ్వండి అంటూ కూడా ఆయన అక్కడ మాట్లాడడం ఒక క్లిప్ మనం చూసాం. అలాగే మార్నింగ్ నేను ఒక వీడియో చూసా, ఒక అబ్బాయి తన ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాడు, అన్న అసలు ఇలాంటి వరదలు వస్తాయని మేము ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మేమైతే మాది బిల్డింగ్ పెద్దది, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మా కింద మా ఇల్లు మునిగిపోయిన తర్వాత మేము పైకి వచ్చేసాం, కానీ మా ఊర్లో చాలా చాలా చిన్న ఇల్లులు ఉన్నాయి, అసలు వాళ్ళందరూ ఏమైపోయారు, వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలను దక్కించుకున్నారా లేదంటే వరదలో కొట్టుకుపోయారా, అసలు మాకు వాళ్ళ గురించి తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. అసలు మా ఊర్లో ఇప్పటి వరకు ఫుడ్ సరిగ్గా అందించలేకపోయారు, ఫుడ్ కోసం కూడా కొట్టుకుంటున్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఏజ్డ్ పర్సన్స్, ఆరోగ్య పరిస్థితి బాగోలేని వాళ్ళు. అంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు, దయచేసి మా ఊరికి పంపించండి, మాకు ఫుడ్ పంపించండి, మా చిన్న చిన్న ఇల్లులు ఉన్న వాళ్ళు అసలు ఏమైపోయారు, వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారా లేదో ఒకసారి అంతా చూడండి అని చెప్పి కూడా ఒక అబ్బాయి ఆ వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. సో చాలా బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ వరద నుంచి అందరూ కూడా త్వరగా కోలుకోవాలి. సో ఇప్పటి వరకు చాలామంది సినిమా ప్రముఖులు కూడా ముందుకొచ్చి ప్రభుత్వానికి ఆర్థికంగా సాయం చేయడం చూసాం. అలాగే ప్రభుత్వం కూడా ఇంకా వాళ్ళ ఫాస్ట్గా వర్క్ చేసి మిగతా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించారని కోరుకుందాం. అందరూ కూడా ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా